ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి భక్తులందరికీ నమస్కారం. ఇవాళటి సాయిబాబా సందేశం శ్రద్ధ మరియు సబూరి. శ్రద్ధ అంటే భగవంతుని పట్ల నమ్మకం. మనం చేసే ప్రతి పనిలో కూడా విశ్వాసం ఉండాలి. మనం దైవం మీద పెట్టే నమ్మకమే మన జీవితాన్ని మార్చే మొదటి అడుగు. సబూరి అంటే ఓర్పు. మనల్ని మనం అనుకున్న లక్ష్యాలకు తీసుకెళ్లే మార్గం వేగంగా ఉండకపోవచ్చు, కానీ మనకు అవసరమైనది ఓర్పు. భగవంతుడు అన్నిటికీ సరి అయిన సమయం చూసి మనకు ఇస్తాడు. సాయిబాబా ఎప్పుడు చెబుతుంటాడు, శ్రద్ధ ఉండాలి, సబూరి ఉండాలి. రెండూ ఉంటేనే దేవుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ రెండు మాటలు మన జీవితాన్ని మారుస్తాయి. నమ్మకం మరియు ఓర్పు, ఇవే మన జీవితానికి నిజమైన మూల స్తంభాలు. సాయిబాబా మరియు ఒక భక్తునికి మధ్య కథ తెలుసుకుందామా ఇప్పుడు? కథ గింజల విశ్వాసం. ఒక రైతు ఇలా అడుగుతున్నాడు సాయిబాబాను, ప్రభు, నేను బాగా శ్రమిస్తున్నాను, కానీ పంట బాగా పండడం లేదు. నాకేమీ అర్థం కావడం లేదు. నేను నా శ్రద్ధను కోల్పోతున్నాను. అప్పుడు శ్రీ సాయి బాబా ఇలా అన్నాడు, ఈ 3 గింజల్ని నేలలో నాటు, నీ శ్రద్ధతో వాటిని సాగు చెయ్యి. కానీ ఒకటి, ఓర్పు అవసరం. వాటి ఫలితం వెంటనే రాదు అని సాయిబాబా రైతుకు చెప్పాడు. ఆ రైతు అవి నాటి రోజు నీళ్లు పోసి సాయిబాబా పుస్తక పారాయణ చదువుతున్నాడు. వాటి ఎదుగుదల కోసం ప్రార్థింపసాగాడు. 2 వారాలు అయ్యాయి, కానీ గింజలు మొలకెత్తలేదు. ఆయన నిరాశపడ్డాడు. ఇరుగు పొరుగు వాళ్ళు, మిగిలిన రైతులు నవ్వుతూ ఇలా అంటున్నారు, భగవంతుడు ఇచ్చిన గింజల, వాటితో ఏమిటి లాభం అని. కానీ ఆ రైతు మాత్రం పట్టుదలగా ఉండి ప్రతిరోజు నీళ్లు పోసేవాడు. 1 నెల తర్వాత ఆ చిన్న మొక్క ఒకటి బయటికి వచ్చింది. ఆ తర్వాత మరికొన్ని మొక్కలు కూడా వచ్చాయి. 3 నెలల తర్వాత ఆ మొక్కలు పెద్ద చెట్లుగా మారాయి. వాటి మీద శక్తివంతమైన ఔషధ గుణాలున్న పళ్ళు పండాయి. అవి గ్రామంలో అందరికీ ఉపయోగపడే గొప్ప ఔషధంగా మారాయి. అప్పుడు భగవంతుడు మళ్ళీ వచ్చి ఇలా అన్నాడు, నీవు శ్రద్ధతో నమ్మి సాగు చేసినావు, ఓర్పుతో ఎదురు చూశావు. అదే శ్రద్ధ, అదే సబూరి. ఇవి ఉన్నప్పుడు నీకు కావలసింది దేవుడు సమయానికి అందిస్తాడు. ఈ కథ నుండి మనం పొందే పాఠం, శ్రద్ధ, దేవుడిపై మన ప్రయత్నాలపై నమ్మకం ఉంచడం. సబూరి, ఫలితాలు వెంటనే రావు, మనకు ఓర్పు ఉండాలి. ఈ రెండూ ఉంటే మనకు కావాల్సిందంతా లభిస్తుంది. ఈరోజు సాయిబాబా సందేశం ద్వారా శ్రద్ధ, సబూరి అంటే ఏమిటి, దానివల్ల కలిగే లాభాలు ఏంటి, మనం ఎంత ఓర్పుగా ఉండాలి అనే సందేశాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం కదా. ధన్యవాదాలు.